నమస్తే అండి. నత్తా రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామివారి ఆలయం అనమాట ఇది. పౌర్ణమి రోజు వెళ్ళాము మేము. చాలా రష్ ఉంది గుడైతే. లోపలికెళ్ళగానే మనకి వినాయక విగ్రహం కనిపిస్తుంది. ఉపాలయాలైతే లోపల వీరభద్ర స్వామిది, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలైతే కనిపిస్తాయి మనకి. ఇది మెయిన్ ఈ వైశాఖ మాసంలో చూడవలసిన టెంపుల్. 11 నెలలు కూడా ఈ నందీశ్వరుడు వరకు వాటర్ పట్టుంటాయండి. ఈ వైశాఖ మాసం మే 9 నుంచి స్టార్ట్ అయ్యింది, జూన్ 6 వరకు ఉంటుంది. ఈ వైశాఖ మాసం నెల రోజులు కూడా ఈ టెంపుల్ అయితే తెరిచి ఉంటుందండి మనకి. లోపలన్న పరశురాముడు నిర్మించిన శివలింగం అదేనండి. దానికి ఈరోజు పండ్లాభిషేకం జరుగుతుందంట. స్పెషల్గా పౌర్ణమి రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిదనే ఉద్దేశంతో చాలా జనం వచ్చారు. ఈ వంతెన మీద నుంచి మనం లోపలికి వెళ్ళినట్టయితే లక్ష్మణ్ నిర్మించిన శివలింగం కనిపిస్తుంది. ఈ నత్తా రామేశ్వరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, సీతమ్మవారు రాముడు ఇద్దరు కలిసి ఇసుక నత్తగుల్లలతో చేసిన శివలింగం అనేది మెయిన్ టెంపుల్లో ఉంటుందండి. అందుకు ఈరోజు పౌర్ణమి రోజు పండ్లు, విష్ణుగర్ర, స్వామివారికి అయితే బట్టలు సమర్పిస్తారండి. బయట మనం గోల్డ్ మీద చూసినట్టయితే మనకు స్థల పురాణం అంతా కనిపిస్తుంది. మెయిన్ టెంపుల్లో ఉన్న శివలింగం నాకు తీయడానికి కుదరలేదు రష్ ఉండడం వల్ల. బయట ఫోటో అయితే చూపిస్తున్నాను మీకు. ఇది ఆంజనేయ స్వామివారి విగ్రహం. లోపల పరశురాముడు చేసిన విగ్రహం అయితే ఇదేనండి. మనకి బయట నత్తా రామేశ్వరం చరిత్ర బోర్డు కూడా కనిపిస్తుంది.